హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం పక్కా స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు అచ్చం బండి మీద నించుని తిన్న ఫీల్ అయితే కలుగుతుంది అనమాట. ఈ రెసిపీ తిన్న తర్వాత మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినా, లేదంటే మీకు ఎప్పుడైనా చికెన్ ఫ్రైడ్ రైస్ తినాలనిపించినా ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి తయారు చేసుకుందామా? దీనికోసం 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి 2 గంటలు సాల్ట్ వాటర్లో నానబెట్టుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, అలాగే 2 టీ స్పూన్ల గరం మసాలా పొడి, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. ఆ తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి బాగా కలిపేసేయాలి. బాగా కలిపిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ బదులుగా మీరు మైదా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత కూడా మనం బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఇప్పుడు అందులో మనం 2 గుడ్లని పగలగొట్టి వేసుకోవాలి. ఇలా గుడ్లు కూడా వేసిన తర్వాత బాగా కలిపేసి అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు లోపల కూడా బాగా వేగుతుంది. ఇప్పుడు ఇంకొక బాండీ పొయ్యి మీద పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేసి మరొక 3 గుడ్లని బ్రేక్ చేసి ఈ విధంగా మనం ఫ్రై లాగా చేసుకోవాలన్నమాట. కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు అందులో చిటికెడు సాల్ట్ వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసి మనం వేయించి పక్కన పెట్టుకున్న చికెన్లో వేసేసేయాలి. ఇప్పుడు చికెన్ ఎగ్ మిశ్రమం రెడీగా ఉంది. మిగిలిన అదే నూనెలో మనం ఒక పెద్ద ఉల్లిపాయని పొడుగ్గా కట్ చేసుకొని వేయించుకోవాలి. అలాగే క్యాప్సికమ్ ముక్కలు, అలాగే ఒక అరబద్ద క్యారెట్, అలాగే గుప్పెడు తురిమిన క్యాబేజ్, అలాగే కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసి ఈ ఫ్రైడ్ రైస్ కోసం క్యాబేజ్ని ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది అనమాట. మంచి కలర్ కోసం 1 టీ స్పూన్ కారం వేయాలి. కారం వేసి మనం ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న చికెన్, అలాగే ఎగ్ పీసెస్ వేసి ఇంకా ఎక్స్ట్రా క్యాబేజ్ కూడా వేసుకోవాలి. క్యాబేజ్ కూడా వేసి మనం ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, అలాగే 1 టీ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. ఈ సాసెస్ వేయకపోయినా పర్వాలేదండి, వేస్తే మాత్రం అచ్చంగా స్ట్రీట్ స్టైల్ టేస్ట్ అయితే వస్తుందన్నమాట. ఇలా బాగా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు మనం వేసిన సాసెస్ అన్నీ బాగా పడతాయి ఈ మిశ్రమానికి. అందులో కొంచెం కొత్తిమీర చల్లుకొని 2 కప్పుల రైస్ వేసుకోవాలి. ఇక్కడ నేను వేడివేడిగా వండిన అన్నంతో చేస్తున్నాను అనమాట. మీరు కావాలనుకుంటే మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కలర్స్ ఏమీ వాడకుండా మంచి కలర్ కోసం 1 టీ స్పూన్ కారం, అలాగే కొంచెం అజినోమోటో అంటారు కదా, అది కంప్లీట్గా ఆప్షనల్ అండి, వేయకపోయినా పర్వాలేదు. తగినంత ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసి ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. వేపేటప్పుడు మనం తురుము పెట్టుకున్న క్యారెట్ కూడా ఒక గుప్పెడు వేసుకొని వేయించుకుంటే చూడటానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. క్యారెట్ మరీ వేగిపోకూడదు, అందుకని లాస్ట్లో వేస్తున్నాం. ఒక 2-3 నిమిషాలు బాగా వేయించుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి మీరు చికెన్ ఫ్రైడ్ రైస్ చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. బాయ్.